వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక, ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మనలో చాలా మందికి బటర్ఫ్లై ఎఫెక్ట్ అని అంటారు. అంటే సీతాకోక చిలుక ఎక్కడో రెక్కలాడిస్తే ఎక్కడో భూకంపమో లేదా ఒక హరికేనో వస్తుంది. దానికి అసలు చాలా లింక్ ఉంటుంది. దానికి సంబంధించి సైంటిస్టులు చాలా రకాలుగా ఆ ఎఫెక్ట్ ఎలా జరుగుతుందని చెప్తారు. దాన్ని బేస్ చేసుకుని చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇప్పుడు నిజంగా అదానీ వ్యవహారంలో కూడా ఇంచుమించు ఇలాంటి పరిణామమే, ఇలాంటి ఎఫెక్టే అని చెప్పి పోల్చడంలో తప్పే లేదు. ఎందుకంటే ఎక్కడో అమెరికాలో గ్రీన్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ఏపీలో పెట్టుబడులు పెడతామని అక్కడి నుంచి నిధులు సమీకరించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అప్పుడున్నటువంటి సీఎంగా జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం, దీనికి సంబంధించిన జరిగినటువంటి అమెరికా న్యాయశాఖ వాళ్ళు చేసినటువంటి ప్రాసిక్యూషన్, ఇవన్నీ అక్కడ ఏజెన్సీస్ ఎలా జరిగింది అని చెప్పి అక్కడ సబ్మిట్ చేయడం, ఒక్కసారిగా అక్కడ తతంగం అంతా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ యావత్ దేశం పరువుకి సంబంధించి ఇక్కడ తుఫాను, ఇక్కడ ఒక బీభత్సం, ఇక్కడ ఒక ప్రళయం, ఇక్కడ ఒక భూకంపం వచ్చిందంటే ఖచ్చితంగా ఇది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాంటి పోలిక పెట్టడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ అంశం దాదాపుగా భారతదేశ పరువు ప్రతిష్టకి సంబంధించిన అంశంగా చాలా మంది మాట్లాడుతున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసలు సమావేశాలు ప్రారంభమై 2 రోజులు అవుతున్నా కూడా నిన్న బుధవారం కూడా దాదాపుగా అదానీ అంశమే పార్లమెంట్ లో దుమారం రేగింది. మొత్తం ఈ అంశంపై చర్చ జరపాలని చెప్పి విపక్షాలు, ప్రతిపక్షం దాదాపుగా పట్టుపడుతోంది. అసలు తీవ్ర దుమారం రేగింది. వాయిదాలతోనే వాయిదాల పర్వమే కొనసాగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఇది దేశ పరువు, ఎందుకు మాట్లాడరు, దీనిపై జేపీసీ వేయాలి, జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీ వేయాలని చెప్పి విపక్షాలు పట్టుబడుతున్నాయి. కానీ బీజేపీ అంశంపై మాట్లాడటానికి సిద్ధంగా లేదు. మరొక పక్కన రకరకాల అంశాలు, అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ కి సంబంధించి 1750 కోట్లు, అంటే ప్రతిదానికి కూడా కొన్ని ఆధారాలు బలం చేకూరుస్తున్నాయి. అదానీ గారు రావటం, తర్వాత సెకీతో ఒప్పందం చేసుకోవడం, మిగిలిన రాష్ట్రాలు 1.99 యూనిట్కే ప్రైజ్ ని, కరెంట్ ని సౌర విద్యుత్ ఒప్పందాల్లో కొనుగోలు చేస్తూ ఉంటే ఇక్కడ ₹2 పైచులకు కొనడం, అన్ని రకాల అనుమానాలకి ఆధారాలకి తావిస్తోంది. ఎన్ఓసి ఒకలాగా చేయడం, లెటర్ ఒక రోజులో రావడం, గానీ కేబినెట్ ప్రపోజల్స్ పెట్టేయడం, హడావిడిగా చేసేయడం, అన్ని రకాల అంశాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. అక్కడ సాగర్ అదానీ ఫోన్ ని స్వాధీనం చేసుకోవడం, దానికి సంబంధించిన ముడుపుల అంశం, మెసేజ్లు, ఇలా అన్ని రకాలు బలాన్ని చేకూరుస్తున్న నేపథ్యంలో అదానీ అలాగే జగన్ కి సంబంధించి ఏదైతే 1750 కోట్ల రూపాయల ముడుపుల అంశం ప్రస్తుతం పార్లమెంట్ లో శీతాకాల సమావేశాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మరొక పక్కన చెల్లెలు షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిశారు. ఈ ఒప్పందానికి సంబంధించిన అంశం విషయంలో పూర్తి దర్యాప్తు చేయాలి, దీనికి దర్యాప్తును ఆదేశించండి, ఇది చాలా ప్రతిష్టకి సంబంధించిన అంశం, ఈ స్థాయిలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తారా అంటూ ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేగుతోంది. వైసీపీ జగన్ అండ్ కో ఈ అంశంపై మాట్లాడటానికి సిద్ధంగా లేరు, ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. ఈ ముడుపుల కేసులో అదానీకి సంబంధించిన అంశం అయితే ఇప్పుడు రకరకాలుగా అటు కేంద్రంలో ఉన్న బీజేపీని ఇరుకుని పెట్టే ప్రయత్నం కింద పరిస్థితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అదానీ అంశం కేవలం ఈ ఒక్క అంశమే కాదు, గతంలో మనం చూసాం హిండెన్బర్గ్ కూడా అనేక రకాల అంశాలని, అదానీకి సంబంధించిన అంశాలని రిపోర్ట్ల ద్వారా బయటపెట్టింది. ఇదే కాకుండా గతంలో కాంగ్రెస్ గాని లేకపోతే కొంతమంది నాయకులు గాని, రాహుల్ గాంధీ కూడా మోదీ గారి గురించి గాని అదానీ గురించి గాని చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. మోదీ గారు ముందు విదేశాలు వెళ్తారు, అక్కడన్నీ చక్కబెట్టుకుని వస్తారు, తర్వాత ఆ దేశాలకి సంబంధించిన ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా అదానీకే వచ్చేస్తూ ఉంటాయి. గతంలో ఇదే అంశం విషయంలో కూడా శ్రీలంక మోదీ వెళ్లి అదానీకి ప్రాజెక్టులు కట్టబెట్టే అంశంపై కూడా చాలా దుమారం రేగింది. ఒక్క అంశమే కాదు, ఇప్పుడు ఒక్క అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు సీఎం గా ఉన్నటువంటి జగన్ గారి ముడుపులతో లింక్ అవడంతో ప్రతిష్ట మరింత దెబ్బతింది. కానీ వరుస పెట్టి రకరకాల అంశాలు రావడంతో పార్లమెంట్ లో ఇప్పుడు ఈ అంశంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎందుకు మీరు జేపీసీ వేయరు, ఎందుకు దీనిపై చర్చ పెట్టట్లేదు, ఎందుకు తప్పించుకునే ప్రయత్నం జరుగుతోంది, ఇలా రకరకాల అంశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక రకంగా ఒప్పందం చేయడం, ఆధారాలు కనిపించడం, ఇవన్నీ ఏదో జరుగుతోంది అనే అంశం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎక్కడో అమెరికా నుంచి నిధులు సమీకరించడం, ఇక్కడ దుమారం రేగడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాంటివే. మొత్తానికైతే మరి బీజేపీకి ఇది ఇబ్బందికర అంశంగా మారుతోందా లేదా
కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది కాబట్టి, విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి కాబట్టి ఏంట్లే స్పందించేది, ఎందుకు స్పందించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ అనుకుంటోందా, లేదా తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ అనుకుంటుందా? ఇది ఎడుతిరిగి అడుతిరిగి మొత్తానికైతే పార్లమెంట్ లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. గందరగోళం మధ్య సమావేశాలు జరుగుతున్నాయి. జరగడం అంటే కూడా వాయిదాల పరిస్థితే కొనసాగుతోంది. మరి ఏం జరుగుతోంది? ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా షర్మిల గట్టి పట్టుబడుతోంది ఈ విషయంలో. అటు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అదానీకి సంబంధించి ఇచ్చిన 100 కోట్ల రూపాయల చెక్ని తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఎప్పుడైతే అంతర్జాతీయంగా అదానీకి సంబంధించిన అంశం, ఈ ముడుపుల అంశం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్నప్పుడు ఏదైతే ఇచ్చారో తర్వాత కూడా మనం గమనిస్తే కొన్ని అంశాలు చాలా సీరియస్ గా ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఎప్పుడైతే అదానీకి సంబంధించి ఈ అవినీతి విషయం అమెరికాలో కేసులు నమోదై వెలుగు చూసిందో, ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా అదానీకి సంబంధించిన ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. కెన్యా అయితే అదానీ కంపెనీతో కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేసుకుంది. ఆ విషయాన్ని పార్లమెంట్ లో ప్రకటించారు. ఆస్ట్రేలియా అయితే బొగ్గు గనుల లీజును రద్దు చేశారు. బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు అదానీ కంపెనీని కాంట్రాక్ట్ రద్దుపై ఆలోచన చేయడం చూడాలి. ఇలా మొత్తంగా దేశ ప్రధానికి అత్యంత సన్నిహితుడు అని చెప్పి కాంగ్రెస్ కూడా అంటోంది. ఎందుకంటే 2014 వరకు కూడా ఈయన పారిశ్రామికవేత్తల లిస్టులో 64వ స్థానమో 65వ స్థానంలో ఉండే వ్యక్తి ఒక్కసారిగా 1, 2, 3 టాప్ 5 లోకి ఎలా వచ్చేశారు? సో ఇదంతా కూడా మోదీతో ఉన్న బంధమే. మొత్తంగా ఇలా చూస్తే అదానీపై దుమారు నేపథ్యంలో ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఎటుదారి తీస్తుంది? అదానీపై చర్చకు తగ్గేదే లేదే అని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అంశాలు దానికి ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అదానీ అంశం దుమారం రేగుతోంది. వాయిదాల పర్వం కొనసాగుతోంది. జేపీసీకి విపక్షాలు పట్టుబడుతున్నాయి. మరొక పక్కన ముడుపుల కేసులో అదానీలపై ఒక్క ఆధారం లేదంటూ న్యాయ కోవిదులు ముకుల్ రోహత్గి, మహేష్ జెట్మలాని కూడా మాట్లాడటం ఇప్పుడు మరొక ట్విస్ట్. సో అన్ని అంశాలు చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ మెంటపాటి పుల్లారావు గారు, బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు వింత సంజీవ్ రెడ్డి గారు. అందరికీ స్వాగతం అండి. పుల్లారావు గారు, మీతో ప్రారంభిస్తాను. సో యాజ్ ఐ టోల్డ్ మొత్తం అన్ని చెప్పాను ఇంట్రొడక్షన్ లో. సో మొత్తంగా ఈ అదానీ అంశాన్ని, ఈ ఎపిసోడ్ ని ఎలా చూడాలంటారు? ఒకటి, ఫస్ట్ ఆయన కోల్ గన్నులు ఏమీ ఆస్ట్రేలియాలో క్యాన్సిల్ చేయలేదు. మీరు చెప్పే అన్నారు కదా, చేయలేదు. అవన్నీ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్. ఇంకా ఆయన చుట్టూరా బ్రతిమాలుతున్నారు ఇంకా తీసుకోమని. ఒకటి. రెండు, మీరు చెప్పింది చాలా కరెక్ట్. చాలా ట్రబుల్లో ఉన్నారు, కానీ ఆయన పెద్ద లాయర్లు ఉన్నారు. ఇప్పటి వరకు మీరు అన్నారు కదా, భారతదేశంలో ఆయన పెట్టుకున్న లాయర్లు చాలా పెద్దవాళ్ళు, ఆయన పేరు రాలేదు అని చూస్తాము. అదాని మీరు అన్ని చెప్పారు, కానీ ఒక చిన్న విషయం మర్చిపోయారు. మే 10, 11 ఈ సంవత్సరం ఎలక్షన్ జరిగితే సమయంలో నరేంద్ర మోడీ గారు ఏమన్నాడు? రాహుల్ గాంధీని 145 టెంపోలు డబ్బు తీసుకున్నావు నువ్వు అంబానీ నుంచి, అదానీ నుంచి అన్నాడు కదా. మీరు మర్చిపోయారా? అది పెద్ద అలిగేషన్ చేశాను. 145 టెంపోలు ఆటోలు కాదు, ట్రక్కులు కాదు, ప్లేన్లు కాదు, డబ్బు తీసుకుని దాని నిండా డబ్బులు, ఆ టెంపుల్ నిండా డబ్బులు అంటే మోడీ గారి కింద నుంచి వచ్చేది కాబట్టి టెంపోలు ఆటోలకి తేడా తెలుసు ఆయన. 145 టెంపోలు డబ్బులు తీసుకున్నాం. పేర్లు చెప్పాడు, వాళ్ళ పేర్లు. ఇది మీకు కనపడేది ఇందాక బటర్ఫ్లై ఎఫెక్ట్ అన్నారు, చాలా కరెక్ట్. అలాంటిది ఇంకోటి ఏంటంటే పైన కనపడేది కింద జరిగేది వేరే వేరే ఉంటాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారికి అదానీ మీద ప్రేమ ఉన్నదా అంటే నాకు నమ్మకం లేదు, కానీ అడ్జస్ట్మెంట్ ఉన్నది. అడ్జస్ట్మెంట్ అంటే వాళ్ళిద్దరికి గుజరాత్ లో మంచి సంబంధం ఉండి ఉంటుంది. పెద్ద ఇండస్ట్రీస్ ముఖ్యమంత్రి సాయం చేసి ఉంటాడు. పైకి వచ్చినందుకు ఒక ప్రాంతం నుంచి వచ్చినంత మాత్రాన అంత అవినాభావ. ఇప్పుడు మీరు నాకు తెలుసు, రేపు పొద్దున ఏదైనా వస్తే మీకు నాకు డీల్ జరిగిపోయినట్టేనా? కాదు. అక్కడ వాళ్ళిద్దరూ, ఆయన ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ఉన్నాడు. ఈయన గుజరాతీ పెద్ద ఇండస్ట్రియలిస్ట్, మంచి సంబంధం ఉండేది మోడీకి. ఇప్పుడు కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎందుకు పాటు చేసుకుంటారు, పాత రహస్యాలని బయటకు వస్తాయి కదా, మాట్లాడకుండా ఉన్నారు. కానీ అంత అద్భుతమైన సంబంధం ఇంకా మోడీ అదానీకి ఉన్నదని మీరు అనుకుంటే కరెక్ట్ కాదంట. లేకపోతే వాళ్ళకి లోపల కోపం ఉన్నది. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అందరికీ డబ్బిస్తారు. అధికారంలో ఉన్నవాడికి ₹1 ఎక్కువ ఇస్తారు, అధికారంలో లేనివాడికి ₹1 తక్కువ ఇస్తారు. సో అది మనం మర్చిపోకూడదు. లోపల చాలా టెన్షన్స్ ఉన్నాయి.
మోడీకి అదానికి కలిసి కొత్తగా సాయం చేయట్లేదు, హాని చేయట్లేదు. ఎందుకంటే హాని చేస్తే బయటికి చాలా వస్తాయని చేయట్లేదు. రెండో పాయింట్ ఏంటంటే అదాని అమెరికా ఆంధ్ర లింక్ తప్పకుండా ఎంక్వైరీ స్టార్ట్ అవ్వక 4 రాష్ట్రాల మీద ఎంక్వైరీ ఉన్నది. ఛత్తీస్గఢ్, తమిళనాడు అండ్ ఇంకో రాష్ట్రం కూడా చెప్పారు, ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. నేననేది ఎక్కడా కూడా సార్ ఒక బీజేపీకి లింక్ ఉందనో మోదీ గారు కాపాడుతున్నారనో ఇవి నేను మాట్లాడట్లేదు. ఐ డోంట్ వాంట్ టు ఇందులోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు. నేను అనేది ఏంటంటే అక్కడ న్యాయశాఖ చాలా క్లియర్ కట్ గా ఏపీలో అప్పుడు ఉన్నటువంటి సీఎం గారికి 1750 కోట్ల రూపాయల ముడుపులకి సంబంధించిన వ్యవహారం విషయంలో ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి సంబంధించిన లింక్స్ క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. ఒప్పందం జరిగింది సెకీతో, ప్రపోజల్ రాగానే 1 డేలోనే కేబినెట్ లో పెట్టేయడం, ఎక్కడ వైఎస్ఆర్సీపీ మాట్లాడకపోవడం, ఇప్పుడు షర్మిల్ గారు వెళ్ళి గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని కలవటం, అటు పార్లమెంట్ లో ఈ అంశంపై డిమాండ్ రావడం. సో ఇవన్నీ కూడా కొంత నేను అనేది మోదీ గారో బీజేపీయో అనట్లా ఇక్కడ నేను. అదే మీరు అనలేరు, ఇంకెవరో అనరు. ఎందుకంటే అంత దగ్గరగా వెళ్ళలేరు కదా ఎవరు. ఇప్పుడు అదాని మీద ఫుల్ అటాక్ ఇస్తే మోడీ గారు ఇచ్చినట్టే అని వచ్చింది కదా, నేను అంటలేదు. వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇంకా కోర్టులో ఎవరు వేయలేదు కదా, ఒక ఇన్వెస్టిగేషన్ అక్కడ స్టార్ట్ అవ్వలేదు కదా. అక్కడ పెట్టిన, నేను లీగల్ గా చెప్తున్నాను, అదాని గారు డబ్బు తినేసాడో లేదో, జైల్లో వేయాలో నాకు అనవసరం, వేస్తే ఆనందపడతాను. ఈ డబ్బు నా బిజినెస్ వాళ్ళు ఊరుకనే భారతదేశాన్ని లూటీ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ అన్ని పెట్టి మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ లిబరలైజేషన్ పేరు చెప్పి 100 మంది కొత్త బిలియనర్స్ తయారయ్యారు. ఎవరికి ధర్మం లేదు, దక్ష లేదు, గాంధీ గారి సిద్ధాంతం లేదు, ట్రస్టీ కాదు, లూటర్లు అంటే నేను ఒప్పుకుంటా. కానీ ఇంకా ఆర్డర్స్ కావాలి. అమెరికాలో చేసింది ఏమిటంటే వాళ్ళు ప్రిలిమినరీ స్టేట్మెంట్ వేశారు, వీళ్ళు జవాబు చెప్తారు. తర్వాత జడ్జి డిసైడ్ చేయాలి కేసు ముందుకు వెళ్తారో లేదు. తర్వాత జనవరి 20ని డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవుతున్నాడు. ఇప్పుడు ఎవరు వేసారు ఈ కేసు? డొనాల్డ్ ట్రంప్ మీద పెట్టిన కేసులు వేసిన డిస్ట్రిక్ట్ అటార్నీ పెట్టాడు. ఆ స్టేట్స్ అటార్నీ, యుఎస్ స్టేట్స్ అటార్నీ, ఈస్టర్న్ న్యూయార్క్ అంటారు. ఇవన్నీ కొంచెం ఎలాగెళ్తాది, ఎంత ముందుకెళ్తాది నేను ఇంకా చెప్పలేకపోతున్నా. అక్కడే ఆగిపోతుందా, ఫుల్ స్పీడ్ లో వస్తుందా, డొనాల్డ్ ట్రంప్ ఇది ఆప్ చేస్తాడా, బయట పడేస్తాడా ఈ కేసులన్నీ? ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే ఆ ప్రాసిక్యూటర్ ఉన్నారో వాళ్ళని దిగిపోమని చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. నువ్వు దిగిపోవాలి, ఎందుకంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, కొత్త ప్రెసిడెంట్. ఇవన్నీ ఇంకా పండాలి కదా. నేను చెప్పేది మీరు చెప్పింది ప్రిలిమినరీగా ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఒక రకంగా కనపడుతుంది. ఎస్, ఎంత స్పష్టంగా డబ్బులు చెప్పి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు అదాని హ్యాస్ టు రిప్లై. ఆ రిప్లై మనం చూసాక నేను ఇచ్చాను, ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చాను, నాకు తెలియదు, అవి బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. ఈ ఈమెయిల్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా యుఎస్ గవర్నమెంట్ ఎలాగ, ప్రాసిక్యూటర్ ఎలాగ వచ్చిందంటే అక్కడ జడ్జి పర్మిషన్ ఇచ్చి ఉంటాడు, టెలిఫోన్ ట్యాప్ చేయి, ఈమెయిల్స్ హ్యాక్ చేయి ఇవన్నీ. సో మనం వెయిట్ చేయాలని నేను అనుకుంటున్నా. మరి పార్లమెంట్ లో జరుగుతున్న రగడని మీరే అంటున్నారు వెయిట్ చేయాలి, ఇట్స్ ప్రిలిమినరీ స్టేజ్ లో ఉందన్నప్పుడు విపక్షాలేమో డిమాండ్ చేస్తున్నాయి, అధికార పక్షం ఇది రేస్ చేయటం చాలా మంచిది, చాలా మంచిది పార్లమెంట్ లో. ఎందుకంటే ఇది ఒక వార్నింగ్ రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకి. నువ్వు లంచం ఇచ్చావు, దొరకవు అనుకున్నావు, ఎలా దొరుకుతావు చెప్పలేవు కదా. 1 minute తీసుకుంటా. 2006లో నట్వర్ సింగ్ ఫారెన్ మినిస్టర్ గా ఉండేవాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో. 2006లో ఎప్పుడో 98, 99 ఆయన ఒక ఉత్తరం సదాం హుసేన్ ఇరాక్ ప్రెసిడెంట్ కి కాంగ్రెస్ లెటర్ ప్యాడ్ మీద రాసి 2 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ అడిగితే ఆయన ఇచ్చాడు, కాంగ్రెస్ పార్టీ అడుగుతుందని. అంతా అయిపోయింది, సదాం హుసేన్ దింపేశారు. వెళ్తే ఆ ఫైల్ అన్ని ఆడు పాస్ చేయలేదు. అప్పుడు ఆ ఫైల్ వెతికితే నట్వర్ సింగ్ పేరు వచ్చింది. నట్వర్ సింగ్ రిజైన్ చేసి కెరియర్ పోయింది కదా, మీ జ్ఞాపకం ఉన్నదో లేదో కెరియర్. మనం దీంట్లో వచ్చిన పాఠం ఏంటంటే ఎప్పుడు బయటపడతాడో మనం చెప్పాలి, ఎక్కడ బయటకు వస్తాడో మనం చెప్పాలి. సో కాబట్టి పొలిటికల్ గా ఎవరికి ఏం నడుస్తుంది అయితే బయటకు వచ్చిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. బీజేపీ వర్షన్ తీసుకుందాం. నమస్తే అండి, పూడి తిరుపతిరావు గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఒకటి, పార్లమెంట్ లో అయితే తీవ్ర దుమారం నడుస్తోంది, వాళ్ళు చర్చకు పట్టుపడుతున్నారు విపక్షాలన్నీ. సో మీరే రక్షించేస్తున్నారు అంతా అదానీని వ్యవహారంలోని కాంగ్రెస్ కానీ ఇతర పక్షాలు ఆరోపిస్తున్నాయి. సో మొత్తంగా అదానీ వ్యవహారంపై మీ రియాక్షన్ ఏంటి? అంటే ఏపీలో ఒక గత సీఎంతో 1750 కోట్ల రూపాయల ముడుపులంటే చిన్న వ్యవహారం కాదు, ఏం చెప్తారు?
అందరికీ నమస్కారం చంద్రిక గారు. ఖచ్చితంగా పార్లమెంట్ లో ప్రతిపక్షం చేయాల్సినటువంటి పని ప్రతిపక్షం చేస్తుంది. వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు. ఏదైతే ఇండి కూటమి గతంలో మేము చేశాం. దాకా పెద్దలు పుల్లారావు గారు ప్రస్తావించారు. ఏదైతే కాంగ్రెస్ సమయంలో జరిగినటువంటి కొన్ని కుంభకోణాలు మాకు ఇవాళ విశ్రాంత ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు చెప్పేవారు గత 14 ఎన్నికల ముందు A to Z కుంభకోణాలకి గత యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో A to Z కుంభకోణాలు చేసింది అని చెప్పేసి. అంటే ఇది నాడు అది మా బాధ్యత. ఖచ్చితంగా దాని గురించి ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు చేస్తారు. నిన్న మొన్న ఏదైతే పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి తంతు అదే ఇండి కూటమి చేస్తుంది. ఇప్పుడు ఒకటి రెండో అంశం ఏంటనేసి అంటే ఈ అంబానీ అదానీలు 2014లోనే పుట్టారు, 2014లోనే పెరిగిపోయారు, 2014లోనే ప్రపంచ స్థాయి వాణిజ్యవేత్తలు అయిపోయారు. ఇది విచిత్రమైనటువంటి వాదన. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాతే వాళ్ళు పుట్టడము పెరగడము అయిపోవడం అంతా జరిగిపోయింది. పోనీ ఇంకా చెప్పుకోవాలనేసి అంటే మోడీ గారు 2000 సందర్భంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే పుట్టారు. 24 సంవత్సరాల్లోనే వాళ్ళ తాలూకా అంబానీలు అదానీలు ఆ స్థాయికి వెళ్ళిపోయారు. అంటే అదానీ పూర్వోత్తరాల కంటే అంబానీకి సంబంధించినటువంటి అంశం అయినట్టయితే ఏదైతే వారు సీనియర్ అంబానీ వాళ్ళందరూ కూడా బహుశా ఆయన స్వర్గస్థులై కూడా ఇప్పుడు దాదాపు 25 ఏళ్ళు అయిపోయినాడు సబ్జెక్టు కరెక్షన్. కాబట్టి వీళ్ళందరూ కూడా మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ తర్వాత ప్రధానమంత్రిగా వచ్చేటప్పుడే ప్రపంచ స్థాయి అగ్ర వాణిజ్యవేత్తలుగా మారిపోయారు. ఇది కదా కాంగ్రెస్ చెప్తున్నటువంటిది. అంటే వాళ్ళు అనేదానికి కూడా కొన్ని లెక్కలు చూపించేస్తా ఉంటున్నారులేండి. 64వ స్థానంలో ఉన్నారు, ఆ తర్వాత 1-2కి ఎగబాకేశారు. నేను అదే చెప్తున్నా, నేను వస్తున్నాను. ఎవరు కూడా నేను అదే చెప్పాను, 24 ఏళ్ళలోనే వాళ్ళు పెద్దలు అయిపోలేదు. నేను కూడా ఇవాళ పుట్టగానే ఇంత పెద్ద స్థాయిని అయిపోయి మీ దగ్గర డిబేట్ కి వచ్చేలేదండి. అందరూ స్టార్టింగ్ నుండే స్టార్ట్ అవుతారు. వాళ్ళు నెంబర్ 1 ప్లేస్ నుండి స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు. అయితే విషయం ఏంటనేసి అంటే నేను ఏదైతే జేపీసీ కోసం అని పార్లమెంట్ లో వాళ్ళు కోరడాన్ని తప్పు పట్టట్లేదు. ముందే చెప్పాను, అది ప్రతిపక్షం తాలూకా బాధ్యత. నాడు మేము నిర్వర్తించాం, ఇవాళ మీరు నిర్వర్తించండి. దట్ ఈస్ ద డెమోక్రసీ వాల్యూ. ఓకే. కాకపోతే ఇవాళ 1750 కోట్ల రూపాయలు వచ్చాయి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అంబానీ అదానీ నుండి. ఎస్, దీన్ని కూడా మేమేమి రాలేదు అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడైనా వాదించడానికి ఎవరు సిద్ధంగా లేము కూటమి ప్రభుత్వంలో. ఖచ్చితంగా దీని మీద కూడా నిగ్గు తేల్చాలని అవసరమైతే మా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించడం జరిగింది కూడా. ఎందుకంటే నిన్న వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం మాట్లాడుకుంటా వచ్చేసారని చెప్పేసి ఎవరైనా అనుకుంటే నేనైతే విశ్వసించను. ఖచ్చితంగా మాట్లాడతారు. లేదా చంద్రబాబు నాయుడు గారు రేపు మాపో వెళ్ళైనా మాట్లాడటం జరుగుతుంది. ఎందుకనేసి అంటే ఇప్పుడు ఇది 2 అంశాలు. మీరు ఒకవేళ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా తీసుకున్నట్టయితే అక్కడేమో మేమేమో అంబానీని అదానీని కాపాడాలి. ఇక్కడైతే మేము కాపాడాల్సిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా బయట పెట్టాలా? నేను అందుకే ఇక్కడ 2 కాంట్రడిక్షన్లు ఉన్నాయి. ఒకటేమో అదానీ అంశం, వేరే గేమ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనేమో అందరూ 1750 కోట్లు జగన్ గారికి వెళ్ళాయి. ఒప్పందం లెటర్ వచ్చిన నెక్స్ట్ డేనే టకటక జరిగిపోవడం, అక్కడ అమెరికాలో ఉన్న జస్టిస్ ఏదైతే లా ఏజెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా అందాయని చెప్పడం కనిపిస్తున్నాయి. 2 ఉన్నాయి అంశాలు. ఇప్పుడు ఇవన్నీ ప్రాథమికంగా ఉన్నటువంటి ఆరోపణలు. అమెరికా నుండి ఏదో ఒక వార్త వచ్చిందని అంటే గుడ్డిగా ఈవేళ భారతదేశ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అమెరికా చెప్పింది కాబట్టి అదే 100% కరెక్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయే స్థితిలో ఇవాళ లేదు. చాలా సందర్భాల్లో అమెరికా దర్యాప్తు సంస్థలు ఫెయిల్ అయినటువంటి అంశము, అదే అంశం విషయంలో భారత దర్యాప్తు సంస్థలు విజయం సాధించినటువంటి అంశము గత 10 ఏళ్లలో మనం పదుల సంఖ్యలో చూసాం. గతంలో ఉన్నటువంటి పటిష్టత ఇవాళ అమెరికా ప్రభుత్వం దగ్గర లేదు, లేదా అమెరికా దగ్గర లేదు, లేదా గతంలో ఉన్నటువంటి బలహీనత ఇవాళ భారతదేశ ప్రభుత్వం దగ్గర, భారతదేశ ప్రభుత్వ యంత్రాంగం దగ్గర, దర్యాప్తు సంస్థల దగ్గర లేదు.
ఇవాళ ఉన్నటువంటి భారతదేశం తాలూకా పరిస్థితి ఇవాళ వేరు కాబట్టి వాళ్ళు చెప్పింది ప్రాథమిక అంచనాగా మాత్రం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆ 1750 కోట్ల రూపాయలే కాదు, మొత్తం 62,000 కోట్ల రూపాయలు కూడా అదాని చేసేసాడు అని చెప్పేసి గుడ్డిగా విశ్వసించి ప్రతిపక్షాలు అంటే పెద్ద ఆరోపణే కదా. ఇప్పుడు అదానీ గారు లాంటి వ్యక్తి అక్కడి నుంచి తెచ్చి జగన్ గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇవ్వడం అంటే ఇది లంచాల దేశమా మనదేమన్నా? డెఫినెట్ గా పెద్దదే, నేను చెప్పట్లా. నేను అది కాదు అని కానీ నేను గాని లేకపోయినట్టు కేంద్ర ప్రభుత్వం గాని నరేంద్ర మోడీ గారు గాని ఎక్కడా దాని గురించి మాట్లాడలేదని చెప్పడానికి అవకాశం ఉంది కానీ అది కరెక్ట్ అని చెప్పి సమర్థించినటువంటి సందర్భం ఎక్కడా లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇవాళ పార్లమెంట్ లో ఏం జరుగుతుందా ఏంటి అనేది చెప్పడానికి మనం సందేహించవచ్చు, లేకపోయినట్టయితే లేదనేసి అంటే ఆలోచించవచ్చు. కానీ రేపు జరగబోయేది ఖచ్చితంగా ఈ 1750 కోట్లే కాదు, ఆ 72,000 కోట్ల రూపాయలు 62,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆ అంశానికి సంబంధించి ఖచ్చితంగా నిజ నిర్ధారణ అనేది జరుగుతుంది. మోడీ గారి ప్రభుత్వంలో అంబానీ అదానీలు మాత్రమే కాదు వారికి సన్నిహితులు, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిలో అట్టడుగునున్నటువంటి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పర్సన్ కూడా మోడీ గారికి ఆత్మీయులు సన్నిహితులు. అంతేగాని వాళ్ళే కాదు, వాళ్ళు ఎంతవరకు అంటే ఏదైతే ఈ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ కి చేతి నిండా అన్నం పెట్టాలి అనేసి అంటే అవసరం. మరి వారు అంటున్నట్టు జేపీసీ వేస్తారా? వాళ్ళు చాలా క్లియర్ గా డిమాండ్ చేస్తున్నారు కదా, అప్పుడేముంది జేపీసీ వేస్తే ప్రాబ్లమే ఉండదుగా. ఇప్పుడు ప్రాబ్లం ఉండదు అనేసి అంటే జేపీసీ అడిగిన అంటే ఏమన్నా ఎక్కడన్నా ఎవరితో అన్నా లైట్ గా మొహమాటాలు ఉన్నాయా? కాదు, నేను చెప్తున్నా ఊరికే నేను ఎవరి పేర్లు అనట్లా, ఎవరితో అన్నా ఎక్కడన్నా ఏదన్నా మొహమాటాలు ఉన్నాయా? ఏ మొహమాటాలు లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు. నేను 100% చెప్పగలను. ఇవాళ అదానీ మీద జరుగుతున్నటువంటి ఒక అంతర్జాతీయ కుట్ర, 2-3 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి కుట్రలో దానికి సంబంధించినటువంటి ప్రజలు సమాధానం చెప్పారు. నిన్న కూడా అదే అదానికి సంబంధించినటువంటి షేర్లు కుప్ప కూలిపోయినటువంటి తరుణం నుండి మళ్ళీ పుంజుకున్నటువంటి తరుణం నిన్న స్టాక్ మార్కెట్ ఒకసారి స్టడీ చేయండి. నేనేమంటానంటే ఎవరిని విడిచిపెట్టే పరిస్థితి ఉండదు. ఒకవేళ తప్పిదం ఏదైనా జరిగి జగన్మోహన్ రెడ్డి ద్వారానే అసలు బీజేపీ స్టాండ్ ఏంటండి ఈ అంశం విషయంలో? ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఈ అంశంలో. మీరందరూ కూడా ఈ జగన్ గారికి ఇచ్చిన అంశంలో ముడుపులు తేల్చాలని అంటున్నారు. మీరే అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి డిస్కషన్ చేస్తుంటారు. ఇప్పుడు పార్లమెంట్ లో గానీ లేకపోతే సెంటర్ లో అదానీ విషయంలో స్టాండ్ ఏంటి? ఇప్పుడు వచ్చిన ఆరోపణల విషయంలో అసలు బీజేపీ ఏమంటుంది? అదానీ విషయంలో స్టాండ్ చెప్పే ముందు ఏదైతే ఇవాళ ప్రతిపక్షము ఇండి కూటమి పట్టుబడుతున్నటువంటి జేపీసీకి సంబంధించి నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. ప్రతిపక్షం కూడా జేపీసీ అడుగుతుంది. గతంలో కూడా మేము అడిగినప్పుడు వేశారా వీళ్ళు ఏమన్నా? A to Z కుంభకోణాలకు సంబంధించి మేము అడిగినప్పుడు జేపీసీ వేయలేదు. అంటే ఇప్పుడు ఇది ఇగో ప్రాబ్లమా? వాళ్ళు అడిగితే మీరేరు, మీరైతే వాళ్ళు అడిగితే వేయరా? ఇది నేను చెప్తున్నా, వెయ్యరు. వాళ్ళు వేయలేదని మేము వేయమని చెప్పట్లే. అవసరమైన పక్షంలో మేము వేయడానికి సిద్ధంగానే ఉంటాం. అది ఇవాళ కాదు, వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా జేపీసీలు వేశారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ పుల్లారావు గారికి తెలుసు. నేనేమంటాననేసి అంటే వాళ్ళు అడగడం వాళ్ళ తాలూకా ప్రతిపక్షం బాధ్యత లేకపోతే వాళ్ళ విధానమో అనుకుంటాం. కానీ వేసేయడం, వాళ్ళు అడిగారు కాబట్టి వేసేయడం అనేది ప్రభుత్వం తాలూకా బాధ్యత కాదు. ప్రభుత్వం ముందు ఉంటాయి నిజ నిర్ధారణ, కొంతవరకు ప్రాథమిక సమాచారం, దానికి ఉన్నటువంటి పరిధులు అవధులు ఇవన్నీ చూసుకొని, అది పైగా ఇది అంతర్జాతీయమైనటువంటి వ్యవహారం. అంతర్జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఇక్కడెక్కడో విశాఖపట్నంలోనో లేకపోతే ఢిల్లీలోనో లేకపోతే జమ్మూ కాశ్మీర్ లోనో బహిర్గతమైనటువంటి అంశం కాదు. కాబట్టి దీనికి సంబంధించి విధి విధానాలు చేయాల్సి. సరే సార్, మీ వర్షన్ చెప్పారు కదా, కాంగ్రెస్ వర్షన్ కూడా ఒక్కసారి విందాం. ఎందుకంటే వాళ్ళు చాలా పాయింట్స్ చెప్తున్నారు కొన్ని. నేను మీకు సీనియర్ నాయకులు వింతా సంజీవ్ రెడ్డి గారు. నమస్తే సార్, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో జరుగుతున్న అన్ని పరిణామాలపై విపక్షాలు అయితే చాలా సీరియస్ గా పట్టుబడుతున్నాయి. ఎందుకు ఇంత పట్టుబడుతున్నారు? ముడుపుల కేసులు అదానీలపై ఆధారం లేదు అని చెప్పి న్యాయ కోవిదులు ముకుల్ రోహ్తగి లాంటి వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు విజయచంద్ర గారు, మీకు పెద్దలు పుల్లారావు గారికి, తిరుపతిరావు గారికి, పేవర్స్ అందరికి కూడా నమస్కారం. మన రాష్ట్రానికి సంబంధించి గత ముఖ్యమంత్రి విద్యుత్ కొనుగోలు దాంట్లో 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు అనేది అమెరికా వాళ్ళు కనుక్కుంటే తప్ప మన వాళ్ళకి తెలియదు. మన సన్నాసులు ఎంత తెలివిగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు.
వాళ్ళు బయటకు తీసుకొచ్చి కుంభకోణాన్ని అక్కడ కోర్టులో పెట్టిన తర్వాత ఇది బయటకు వచ్చింది. సరే 1750 కోట్లు అంటే వీళ్ళకి చాలా చిన్న అమౌంట్ లాగా అనిపించవచ్చు, కానీ రానున్న కాలంలో అది రాష్ట్ర ప్రజల మీద 1,50,000 కోట్లు భారం పడేటువంటి పరిస్థితి. ఇతర రాష్ట్రాలకేమో ₹1.90 ఇచ్చి మనకి 2.49కి కొనే విధంగా ఒప్పుకున్నందుకు గాను ఆ డబ్బులు ఇచ్చారు. తిరుపతిరావు గారు చెప్తా ఉన్నారు, ఆయన చెప్పింది ఒక్క ముక్క అర్థం కాల, డిఫెండ్ చేస్తున్నాడు. ఆయన నిజం ఒప్పుకుంటూనే ఏదేదో చెప్తూ కాంగ్రెస్ మీద తీవ్రమైన అభియోగం చేశాడు. ఏంటి A to Z కుంభకోణాలు. ఎవరు చెప్పారు? ఈ రాష్ట్రానికి ఏమీ చేయని వెంకయ్య నాయుడు, నోరేసుకుని పడిపోయే వెంకయ్య నాయుడు చెప్పారంటే ఈయనతో A to Z కుంభకోణాలని. మరి A to Z కుంభకోణాల్లో మీరున్న 10 సంవత్సరాల్లో ఏ ఒక్కటైనా మీరు దిగ్గు తేల్చారా? రఫేల్ కుంభకోణం బయటకు వచ్చింది, దాన్ని నీరు గార్చేశారు. ఏం చేశారు? ఎక్కడుంది ఇది తెలుసా మనకేమన్నా? మోడీ గారు చేసినటువంటి కుంభకోణాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటిని కూడా నిర్వీర్యం చేసి అమ్మటం తప్ప ఒక్క సంస్థ అయినా ఈ దేశంలో పెట్టగలిగాడు ఆయన? చెప్పమనం ధైర్యంగా, ఫలానా సంస్థ మేము పెట్టామని చెప్పి. ఉన్న సంస్థలన్నిటినీ నీరుగార్చడం తప్ప. మరి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిమిషంలో రద్దు చేశారు మీరు. ఇతర దేశాలు ఈ కుంభకోణాన్ని చూసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటుంటే మీరు ఎందుకు రద్దు చేయలేకపోయారు? జగన్ తీసుకున్న నిర్ణయం 1750 కోట్లు మీకు చిన్న అమౌంట్ లా కనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని పీడించేటువంటి పెద్ద వ్యవహారంగా ఇది మారబోతా ఉంది. మరి మీరు ఎందుకు ఆ వ్యవస్థను రద్దు చేయలేకపోతున్నారు? అన్నారు కదా తిరుపతిరావు గారు, మేము సీరియస్ గానే ఉన్నామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి చర్చించారు, మేమేమి స్పేర్ చేయమని అన్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు చర్చించినట్టు ఎవరికి చెప్పారు? నిన్న ప్రధానమంత్రిని కలిశాడు, ఈ విషయం ఎందుకు ప్రస్తావించలేదు? ప్రస్తావిస్తే మీడియాలో ఎందుకు రాలేదు? లేదు, మీడియాలో ఆయన అడ్రస్ చేశారు. మేము ఈ విషయాన్ని ఇక్కడ నేను బహిర్గతంగా మాట్లాడను, చంద్రబాబు గారు మేమందరం కేబినెట్ లో కూడా దీన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలో డిస్కస్ చేస్తాము, ఇది నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ స్పందించను అన్నారు. లేదు ప్రెస్ లో అడ్రస్ చేశారు ఆయన. చేశారమ్మా, ఇవన్నీ సన్నాయిన కూడమ్మా. కూటమిలో వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకుంటానికి టైటిల్ యాక్ట్ రాగానే మొదటి సంతకం ఎలా పెట్టారు? ఎలా తీసుకోగలిగారు? కెన్యా, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలన్నీ రద్దు చేసుకున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మీరు చేశారు కుంభకోణం. మేము అంటలా, జగన్ హయాంలో జరిగింది, మీరు ఎందుకు దాన్ని రద్దు చేసుకోలేకపోతున్నారు? కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయటం కాదు, మీరు ఏమైనా నిరూపించగలిగారా? ఏమైంది బోఫర్స్ కుంభకోణం? ఏ కుంభకోణం నిరూపించారు మీరు? ఎవరికి శిక్షలు వేశారు మీరు 10 సంవత్సరాల్లో? న్యాయ కోవిదులు చెబుతున్నారు. న్యాయ కోవిదులు కాదు చెప్పాల్సింది, కోర్టు చెప్పాలి. జడ్జిమెంట్ కోర్టు జడ్జిస్తారు. కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందే, లేదో సిబిఐతో ఎంక్వైరీ చేయాల్సిందే, లేదో సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయాల్సిందే. ఈ వ్యవహారం తేలాల్సిందే. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అది. బీజేపీ వాళ్ళు గుజరాత్ దొంగలో ఖచ్చితంగా చెప్పాలంటే 64వ ప్లేస్ లో ఉన్న వ్యక్తి 5వ ప్లేస్ లోకి ఎలా వచ్చాడు? అంతకుముందు ఎందుకు రాలేదు? ఈ దేశాన్ని నిర్మించిన భాగస్థులైన తాతా పిల్లలు ఎక్కడున్నారు? గోయంకాలు ఎక్కడున్నారు? వాళ్ళంతా కనపడుతున్నారు ఇప్పుడు మీడియాలో. ఎక్కడైనా ఏమైపోయారు వాళ్ళంతా? 10 సంవత్సరాల్లో అంబానీ, అదానీలు పైకి ఎలా రాగలిగారు? మోడీ గారి సహకారం, అమిత్ షా సహకారంతోనే రాగలిగారు. మరి ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా, పార్లమెంట్ లో ఎంత అల్లరి జరుగుతున్నా, ఎన్టీపీసీలోకి బొగ్గు కుంభకోణంలో మళ్ళా రావడానికి అదాన్ని ట్రై చేస్తున్నాడంటే, ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఒక ఎంపీ దానికి సహకరిస్తున్నాడంటే, వీళ్ళు ఖచ్చితంగా మోడీని వ్యతిరేకించే ధైర్యం గాని, అడిగే అధికారం గాని, అడిగే శక్తి గాని ఈ కూటమి ప్రభుత్వానికి లేదు, ఖచ్చితంగా తెలుస్తా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం, ఈ ముగ్గురు ఒకే దాంట్లో ఉన్నారు. మీకు ఎందుకంత భయం? అబ్సల్యూట్ మెజార్టీ 165 సీట్లు మీకు ఉన్నాయి. ఏంటి మీరు చేసేది? ఇసుక తీసుకొస్తా ఉన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. లిక్కర్ ఫెయిల్ అయిపోయింది. ఊరు ఇవి వచ్చేసినాయి. చెప్పమనండి తిరుపతిరావు గారిని, ఏ ఊర్లో బెల్ షాప్ లేదో. ఇసుక 3,500 ట్రాక్టర్ తీసుకుంటున్నారు, లారీలు అయిపోయి ట్రాక్టర్లు వస్తున్నాయి, ఎడ్ల బండ్లు వస్తున్నాయి. జగన్ గారి మీద ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది కాబట్టి తేల్చండి నిగ్గు, వాళ్ళు తేలుస్తామని అంటున్నారు కదా. ఎప్పుడమ్మా తేల్చేది? ఇతర దేశాలన్నీ టక్కన రద్దు చేసుకున్నాయి, వీళ్ళు ఎప్పుడు చేస్తారంట? తిరుపతి 1750 కోట్ల ముడుపుల అంశం అంటే ఏదో తేల్చండి తొందరగా. 1750 కోట్లే కాదమ్మా, చిన్న అమౌంట్ లోకి వెళ్ళి కనపడచ్చు. కానీ రానున్న సంవత్సరాల్లో 1,50,000 కోట్లు రాష్ట్ర ప్రజల మీద పడిపోతా ఉంది ఆర్థిక భారం. ఖచ్చితంగా దీని మీద ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది. గవర్నమెంట్ వెంటనే చర్య తీసుకోవాలి, ఆ అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ పార్టీ రద్దు చేయకపోతే ఇప్పటికే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అయిపోయింది, మోడీని వ్యతిరేకించలేదు వీళ్ళు.
మోడీని వీళ్ళు వ్యతిరేకించలేరు, అందుకే వీళ్ళు మాట్లాడతలేరు అని చెప్పి బజార్లో మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ మనుషులే మమ్మల్ని అడుగుతున్నారు, అయిపోయింది చాప్టర్ అయిపోయిందని. ఇలాంటి విషయాలు కొన్ని వందలు చేశారు కాబట్టి జగన్ ఆ స్థితి పట్టింది. మీరు మొదలు పెడతారా? మళ్ళీ మీరు ఆ స్థితికి వెళ్ళదలుచుకున్నారా? ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఇది ఇన్ఫర్మేషనే కానీ మీ మీద ఆరోపణ కాదు. 1750 కోట్లు వచ్చింది, వెంటనే మీరు ఆ అగ్రిమెంట్ రద్దు చేయండి. మీరు మన తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు చేసుకుంది? ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఎందుకు చేసుకుంది? కెన్యా గవర్నమెంట్ ఎందుకు చేసుకుంది? వాళ్ళకి తెలీదా? వాళ్ళకి న్యాయ కోవిధులు లేరా? వాళ్ళకి న్యాయస్థానాలు లేవా? మన దగ్గర న్యాయస్థానాలు ఉన్నాయా? తిరుపతిరావు గారు చాలా బాగా డిఫెండ్ చేస్తాడు పార్టీని, తప్పేం కాదు. ఆయన పార్టీని ఆయన డిఫెండ్ చేసుకోవడం తప్పని అన్నాం మేము. ఏ టు జెడ్ ఆరోపణలు చేశారు చూసారా? మీ వెంకయ్య నాయుడు నోరు వేసుకుని జనం మీద పడుతుంది తప్ప ఈ దేశానికి రాష్ట్రానికి వెంకయ్య నాయుడు చేసింది ఏమీ లేదు. వెంకయ్య నాయుడు చేసింది జయాంధ్ర ఉద్యమంతో బయటకు వచ్చాడు, నోరేసుకుని జైపాల్ రెడ్డి వీళ్ళందరూ వచ్చారు. ఈ రాష్ట్రానికి దేశానికి తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. వ్యక్తిగతంగా పోకండి, మనం ఇప్పుడు సబ్జెక్ట్ కూడా అది కాదు. వ్యక్తిగతంగా వెళ్ళాలి కోడి గారు, వెళ్ళాలి. వ్యక్తిగతంగా కాకపోతే అదాని ఒక దేవుడా లేకపోతే ఆకాశంలో వ్యక్తిగతంగా వెళ్ళకుండా మనకి ఆయన ధైర్యం ఉన్నది. అంటే పూర్తి తిరుపతిరావు గారు వారు అనేది ఏంటంటే ఇప్పుడు 1750 కోట్లు ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నా సరే అనుకున్నా, ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రాబోయే రోజుల్లో 25 సంవత్సరాల పాటు 1,67,370 కోట్ల రూపాయల పైచిలకు భారం పడుతుంది కదా, ఎందుకు రద్దు చేయరు? ఇది తొందరగా తేల్చొచ్చు కదా. ఇలా నానిస్తే మీరు వాళ్ళతో ఏదన్నా ఉంది అని పబ్లిక్ అనుకునే అవకాశం ఉంది కదా అంటున్నారు ఆయన. అదే నుంచి అడుగుతున్నా. చంద్రిక గారు నేను ముందే చెప్పాను, ప్రతిపక్షం చేయాల్సిన పని గురించి తప్పు పట్టడం మా ఉద్దేశం కాదు. లేకపోతే ఇవాళ సంజీవ్ రెడ్డి గారు మాట్లాడింది తప్పు అని చెప్పడం నా పని కాదు. నేను చేసింది తప్పేది ఉంది, ఒప్పేది ఉంది చెప్పడం వారు. ఇప్పుడు వారు మాట్లాడారు, నేను యాక్సెప్ట్ చేస్తాను, తప్పు పట్టానని చెప్తున్నాను కదా. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ రద్దుకున్ను అంతర్జాతీయంగా బయటపడినటువంటి ఒక స్కామ్. నేను ఇది స్కామ్ అంటాను ఇవాళ. ఏమి నేను అవునండి, 1750 కోట్ల రూపాయలు ఎక్కడో నుంచి సమీకరించి ఒక వ్యక్తికి తీసుకొచ్చి ఇవ్వడం అంటే దేశానికి సంబంధించిన పరువు అంశం కదా. చంద్రిక గారు నేను మాట్లాడినటువంటి మొదటి నుండి ఎక్కడైనా అది సరైనటువంటిది ఎక్కడైనా సమర్థించలా. గమనించండి, నేనేం చెప్తున్నానంటే వారు ల్యాండ్ టైటిల్ యాక్టివ్స్ రద్దుకున్ను ఇవాళ ఈ ఒప్పందం, సెకీ ఒప్పందం రద్దుకి ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఇది వేరు అది వేరు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అసెంబ్లీకి సంబంధించిన వరకే, దాని పరిధులు అసెంబ్లీకి పరిమితం అవుతాయి. బట్ దీనికి సంబంధించి కాదు, ఇది అంతర్జాతీయ చట్టాలకు సంబంధించి, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు సంబంధించినటువంటి అంశంగా కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. రెండోది ఏంటంటే నేను అదే అంటున్నా, ఆరోపణలు ఆరోపించడం, గుడగాలు చేసి మీద పడేసినంత మాత్రాన కాదు. ఇందాక చెప్తున్నారు A to Z స్కామ్లు మీరు ఎక్కడేం చేశారని చెప్పేసి, మా స్కాముల గురించి చెప్తున్నారు కదా. మరి ఆ రోజు ఇందాక పుల్లారావు గారు చెప్పారు, మంత్రులే జైలుకి వెళ్ళి కూర్చున్నటువంటి సందర్భం అదే మేము పెట్టుకోవాలా. పుల్లారావు గారు ఏంటి సార్, ఒక నిమిషం. నట్వర్ సింగ్ నాకు బాగా తెలిసిన వ్యక్తి, చచ్చిపోయాడు, పెద్ద వ్యక్తి. ఆయన ఉదాహరణ చెప్పా, ఎప్పుడు డబ్బులు దాచుకుంటే 20 సంవత్సరాల తర్వాత బయటకు వస్తాదయ్యా. 20 సంవత్సరాలు ఎవరు అనుకున్నారో ఎవడో న్యూయార్క్. నేను ఏం చెప్పానంటే, నట్వర్ సింగ్ 1998లో ఉత్తరం రాశాడు, అంతా అయిపోయింది అనుకున్నారు. 2006లో ఉత్తరం బయటికి రావడం అయితే నేను చెప్పింది ఉదాహరణ ఏంటంటే, మనం చేసింది తప్పు ఎప్పుడోసారి బయటకు వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను మెసేజ్, అందరికీ మెసేజ్. సరే సరే సరే, ఆ పాత విషయాలు కదా, మనం మళ్ళీ దీనికి కన్ఫైన్ అవుదాము. సంజయ్ రెడ్డి గారు అంటే మీరు అనేది, ఒక నిమిషం పూడి తిరుపతిరావు గారు, సంజయ్ రెడ్డి గారు మీరు అనేది ఏంటి అసలు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలండి. పార్లమెంట్ లో జేపీసీ వేయాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలి. మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు మన ఎన్నికల్లో, అసలు మీకు మాట్లాడే అర్హత లేదని మోదీ గారు అన్నారు. ఒక మాట, ప్రజలు తిరస్కరించలా, ఆ లెక్కకు వస్తే చాలా మాట్లాడతాం. 100 పార్లమెంట్ సీట్లలో ఓట్లు ఎక్కువ వచ్చినాయి మహారాష్ట్రలో. కానీ
ఆగండి, గెలిచారు కాబట్టి మేము మాట్లాడతాం, ఓడిపోయారు కాబట్టి మేము మాట్లాడకూడదు అనుకుంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎదురులేదు. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతిపక్షం లేదు, మరి జగన్ ఎందుకు మాట్లాడుతున్నా? జగన్ తరఫున మేము మాట్లాడుతున్నాం. అవి ఏది వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రాన టీవీలోకి వచ్చి అయిపోదు. మీరు ఎలా గెలిచారో ఎట్లా గెలిచారో అందరూ తెలుసు, ప్రజలందరూ అనుకుంటున్నారు మీరు ఎలా గెలిచారో. అవును, మరి ఎలా గెలిచారో మేనేజ్మెంట్ మళ్ళీ ఇప్పుడు ఈవీఎంఎల్ టాపిక్ వద్దు, మనం మళ్ళీ దీనికే కన్ఫర్మ్ చేద్దాం. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఎవరు గెలిస్తేనేమో వాళ్ళు న్యాయం చట్టం ధర్మం అంటారు, ఓడిపోవాలి. ఇప్పుడు సో పుల్లారావు గారు, ఇప్పుడు జనరల్ గా వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఆరోపణలు, వీళ్ళు పవర్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఆరోపణలు, లేదా పవర్ లో ఉన్న వాళ్ళతో కార్పొరేట్స్ ఉండడం, లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే కార్పొరేట్లను విమర్శించడం అనేది ఒక ట్రెండ్ గా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా అట్లాగే అవుతుంది అనుకోవాలేక? చాలా వరకు ఒకటి ఏంటంటే, మనం ఒక్క విషయంలో రాహుల్ గాంధీ గారు చేసిన పని ఒకే ఒక విషయంలో అప్రిషియేట్, ఈ అంబానీ అదానీని వీళ్ళు దొంగలు 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 అంటాం చాలా మంచి పని చేసేది. ఎందుకంటే మళ్ళంటోళ్ళు తిట్టలేం కదా, వాళ్ళు ఎంతంత లూటీ చేసేసి ఒక హాస్పిటల్ కట్టలేదు, పబ్లిక్ కట్టలేదు, 5,000 కోట్లు పెళ్లిళ్ళకి చేస్తారు, సొంతంగా తింటారు, ధర్మం దానం వాళ్ళ మొహాల్లో కనపడదు. ఐఎమ్ వెరీ హ్యాపీ, దానికి కంగ్రాచులేట్ చేయాలి. రెండోది ఏంటంటే, అది మన సంజయ్ రెడ్డి గారికి తెలిసిన విషయమే, అది వెంటనే క్యాన్సిల్ చేయలేరు, కోర్టుకి వెళ్ళి స్టే చేస్తారు. సో అది లీగల్ గానే చూడాలి, ఆయన కూడా తెలుసు, తప్పకుండా చూడాలి, ఆయన పిలవాలి, నువ్వు తగ్గిస్తావా లేదా ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలి, తర్వాత ప్రాసెస్ ఉండాలి, లేకపోతే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటాడు, అయిపోయింది. మూడోది ఏంటంటే, ఎస్ మనం చూసేది ఏంటంటే, మన దేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు బిజినెస్ మెన్ ఫేవర్ చేస్తున్నారు. ఎందుకు మీరు అంత దూరం ఎందుకు వెళ్తున్నారు? హైదరాబాద్ చుట్టూరా, వైజాగ్ చుట్టూరా వందల ఎకరం కార్పొరేట్స్ కి ఇచ్చారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి 500 ఎకరం, 5 ఎకరాలు ఇవ్వాలి. ఒక ఫిలిం స్టూడియోస్ 200 ఎకరం, 500 ఎకరం ఏంటి గింతలు వేసుకోవడానికి? ఇదంతా వాళ్ళ కార్పొరేట్స్ ఏదో డెవలప్మెంట్ చేసేస్తాం, తర్వాత ఎవరు కనపడ్డా భూమి కనపడతారు, 20 సంవత్సరాల తర్వాత 10,000 కోట్లు అమ్ముకుంటారు. సరే సరిపోను అనుకున్నాం, అలాగా అనుకున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నిన్న షర్మిల గారు వెళ్ళి అబ్దుల్ నజీర్ గారిని కలిశారు, దర్యాప్తు చేయండి దీన్ని అని. మరి ఏంటి అసలు 1750 కోట్లు ఏపీ ప్రజలకి ఎంత నష్టం? దానిపై ప్రతి వాళ్ళు మేం సీరియస్ ఉన్నామంటే చర్యల పైన కదా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది నేను లీగల్ గా చెప్తున్నా, ఆ లింక్ చూపెట్టాలి నాకు. నేను మీకు 1 కోటి రూపాయలు ఇచ్చానని నేను చెప్తే అవలేదు కదా, బ్యాంకులో వేసానా, డబ్బు తెచ్చానా, లేకపోతే మోడీ గారు చెప్పినట్టుగా టెంపోల్లో తీసుకొచ్చి ఇచ్చానా, అదేదో చూపెట్టాలి ఆధారం. ఆ అలిగేషన్ సీరియస్ అలిగేషన్, కానీ అది చూపెట్టాలి కదా. నేను ఇచ్చేసావు డైరీలో రాసుకున్నామంటే నేను డైరీలో రాసుకుంటాను, మీకు 1 కోటి రూపాయలు ఇచ్చాను, అది పట్టి నేను ఇచ్చా, అది మరి లీగల్ గా వెళ్తారు కదా. అది ఆ లింక్ చూడాలి, షేర్ చూడాలి, అది ఇంకా రాలేదు కదా బయటికి. ఆ డబ్బులు సూట్ కేసులో తీసుకొచ్చి ఇచ్చారా, ఏమని మౌలికంగా కొన్ని అంశాల విషయంలోనే కేసెస్ వచ్చాయి, కానీ ఇదే అని చెప్పట్లేదు వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీస్ మీద పూర్తిగా వెళ్ళరు రాజకీయ నాయకులు, వాళ్ళందరికీ ఏ గవర్నమెంట్ వచ్చినా సంబంధాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ బయటపడతాయి కదా. ఇప్పుడు అంబానీ గారు పైకి ఊరుకుని ఆయన మొహం ఆయన సూతూ బూతూ చూసుకుని రాలేదు కదా. లైసెన్సులు కొనుక్కున్నారు 45 సంవత్సరాల క్రితం, అది ఎవరికి ఇవ్వకుండా చేశారు, నైలాయిల్ తయారు చేశారు, మొనాపులు ఎంజాయ్ చేశారు, అన్ని బయటకు వస్తాయి కదా. సో కొంతవరకు వెళ్తారు రాజకీయ నాయకులు పూర్తిగా. అది వీళ్ళందరికీ ఒకే లైజాన్ ఏజెంట్స్ ఉంటారు. వీళ్ళు మారిపోగానే, ఈ గవర్నమెంట్ మారిపోగానే ఆ నంబర్లు పాత నంబర్లు ఉంటాయి, ఏవి మామూలుగా అయిపోతాయి అంతా. అది మళ్ళాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే అదేదో ఇది అది అని, ఏమీ లేదు, చక్కగా జరుగుతాయి. అది అధికార పక్షంలో ఉంటే అంటకాగడం. సంజయ్ రెడ్డి గారు ఏమంటారు అయితే? కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. ఇప్పుడు ఇది చాలా పెద్ద కుంభకోణం, పుల్లారావు గారు చెప్పిన దాన్ని బట్టి నేను ఒప్పుకుంటా, టైం పట్టొచ్చు. కానీ సిపిసి వేయడానికి, జాయింట్ కమిటీ వేయడానికి ఇబ్బంది ఏముంది, ఎంక్వైరీ చేయడానికి ఇబ్బంది ఏముంది, ఎంక్వైరీలో తేలుతుంది. ఇప్పుడు అది కాదండి, అసలు ఎందుకు లాంచుతున్నారు ఈ విషయాన్ని? ఇప్పుడు మీరు అన్నారు దొంగలు అన్ని పార్టీల్లో ఉంటారమ్మా, ఈ పర్సెంటేజ్ ఎక్కువ, 10% ఎక్కువ తక్కువ ఉంటారు. ఇందాక ఆయన అన్నట్టుగా, తిరుపతిరావు గారు అన్నట్టుగా A to Z కుంభకోణాల్లో మేము చాలా మందిని ముఖ్యమంత్రులతో సహా ఇరగదీసి లోపల పడేసాం, మా వాళ్ళందరినీ చేసిన వాళ్ళందరినీ లోన పడేసాం. మరి మీరు ఎవరన్నా లోన పడేశారు? ఒక్కనన్నా ఏమన్నా ఎక్కించి పంపించారు తప్ప ఎవరన్నా లోన వేశారు? ఒక్క మనిషిని బీజేపీ
చెప్పారా అంటున్నా. వాళ్ళు సరేనండి, కాదు ఏపీసీకి వేయడానికి వచ్చిన అడ్డంకి ఏంటి పోని వాళ్ళు ఏదో ఆరోపిస్తున్నారు, సరే అనుకుందాం కాసేపు. మీరు కరెక్టే కదా, మీరు చిత్తశుద్ధితోనే ఉన్నారు, చట్టం తన పంతం చేసుకెళ్తుందని అంటున్నారు. చెప్పండి పూడి తిరుపతి గారు, మీ కంక్లూడింగ్ ఇవ్వండి. ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు చెప్పింది ఎలా ఉందనేసి అంటే, వాళ్ళు వేశారు చేశారు వేశారు, వాళ్ళకి చెయ్యింది మేము ఎక్కడ వేస్తామని చెప్పేసి అడుగుతున్నాను. ఇప్పుడు ఈవెన్ నేను ఒక వ్యక్తివే, నేను 10 సంవత్సరాల్లో స్పెసిఫిక్ గా ఒక మంత్రి మీద ఈ ఎలిగేషన్ ఈ కుంభకోణం ఉందని చెప్పేసి ఎక్కడైనా ప్రధానమంత్రి మీద వదిలేద్దామండి. ప్రధానమంత్రి గారి జోలికి వెళ్ళట్లా, జగన్ గారు అనే వ్యక్తి 1750 కోట్ల వ్యవహారం అన్నప్పుడు దేశానికి సంబంధించి పరువంశం కదా. పక్క రాష్ట్రాలు 1.99 యూనిట్ గ్రేడ్ చేసుకుంటే నేను వస్తున్నా అమ్మాయికి వస్తున్నా. నేనేమంటాను, నేను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇది ఒకటి జాతీయంగా జరిగినటువంటి అంశాలు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి చట్టాలు, కేంద్ర రాష్ట్ర చట్టాలు, ఈ పరిధిలో ఉన్న కొన్ని అంశాలు అయితే ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటివి. ఇదేదో ఒక గుడ్డగాలు చేసి నెత్తి మీద పడేస్తే దాన్ని పట్టుకొని మనం వేలాడతామంటే కుదిరే పని కాదు. దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. డెఫినెట్ గా ఇప్పుడు అదే నేను చెప్పా, ఒకవేళ ఈ కేసు అనేది కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి ఆరోపిస్తున్నట్టుగా అదానికి సంబంధించి మోడీ గారికి లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధాలు ఒకవైపు వాళ్ళకి పాజిటివ్ గా కనబడితే, రాష్ట్రంలో వచ్చినటువంటి అంశం కాబట్టి ఇక్కడ పూర్తి దానికి భిన్నంగా కనబడుద్ది. ఇక్కడ మా ఆలోచన వేరు, కూటమి ఆలోచన వేరు. అక్కడ అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందనేసి అంటే మళ్ళా 2 ఈక్వల్ అయ్యేవి. ఇక్కడ భిన్న ధ్రువాలుగా ఉన్నటువంటి అంశం ఇది. కాబట్టి ఎక్కడ విడిచిపెట్టే అవసరమే ఉండదు, అవకాశమే లేదు. గత 10 సంవత్సరాల 6 నెలల ఇప్పుడు మరి ఆ ఒప్పందాలు రద్దు చేస్తారా? అవసరమైతే ఖచ్చితంగా. ఎందుకు రద్దు రద్దు అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు మన ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి సంబంధించినటువంటి ఇష్యూ రద్దు చేసింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. సంజయ్ రెడ్డి గారు ఏంటి సార్, వైండ్ అప్ చేసేద్దాం, టైం అయిపోయింది. సరే ఓకే, మీ చిత్తశుద్ధి ప్రశ్నించట్లా, శంకించట్లా, డౌట్ లేదు. ఓకే, గాట్ ఇట్. సంజయ్ రెడ్డి గారు కాదా, వాళ్ళు ఎవరిని మనమే శంకించవసరం. పెద్దలు ఆయన తిరుపతిరావు గారు, పుల్లారావు గారు వాస్తవాలే చెప్పారు, నేను కాదంటలా. అయితే మోడీ గారిని మనం ఏమంటలా, మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళ రక్షిస్తున్నారని చెప్తున్నాం. ఈ 40 కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి వాయిదాలకు వెళ్లకుండా ఎలా ఉన్నాడు? దానికి చెప్పండి సమాధానం. న్యాయస్థానం ఆయనకి ఇచ్చినటువంటి వెసలు టెక్నికల్ ఇష్యూస్, వ్యక్తిగతంగా ఎలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని అంటున్నారు. సరే చూద్దాం. ఓకే సరే, చట్టం తను పని చేసుకుంటుంది, చూద్దాం ఏం జరుగుతుంది.